హలో గైజ్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. ఈరోజు మాకైతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అయితే వచ్చేసింది. అది మేము ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూర్కి అయితే స్టార్ట్ అయ్యాము. అది పుట్టపర్తి నుంచి హార్డ్లీ 98 కిలోమీటర్స్ ఉంటుందండి. మన కార్లో అయితే 2 అవర్స్ ఎగ్జాక్ట్లీ పడుతుంది. మేమైతే ఫాస్ట్గా అక్కడికి ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మీరు చూడొచ్చు, ఇది ఎంట్రన్స్ ఆఫ్ ఈషా ఫౌండేషన్, అది సద్గురు సన్నిధి. ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ ఉంటుందండి. మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు రిటర్న్లో వస్తుంటారు. సింగిల్ వే ఉంది అది, అందుకని చాలాసేపు పట్టింది మనకి అక్కడ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి. ఇది మొత్తం ఒక 3 కొండల మధ్యలో ఉందండి. ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇలా డిజైన్ చేశారు అంటే మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఇది ఎందుకు ఇలా కొండల మధ్యలో ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు, ఈ స్టాచ్యూ ఎందుకు పెట్టారు కొండల మధ్యలో అనేది మనం ఇప్పుడు ఇక్కడ నుంచి దూరం నుంచే చూడొచ్చు. మన శివుడి విగ్రహం అయితే మనకు కనిపించింది. మనం నియర్ టు పార్కింగ్ ఏరియా వచ్చేసాము. ఇక్కడ దూరంకే పార్క్ చేసి వెహికల్ని మనం లోపలికి వెళ్ళాలి. అక్కడ లోపలికి కూడా మనం చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు, అందుకని మేము కార్లోనే చెప్పులు వదిలేసి అయితే ఇంకా స్టార్ట్. మనం ఇప్పుడే ఈషా ఫౌండేషన్కి వచ్చామండి. ఆయన పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళ సతీమణి వీళ్ళిద్దరూ మమ్మల్ని ఈరోజు ఈషా ఫౌండేషన్కి తీసుకొచ్చారు. ట్రిప్ on behalf of MPTC Harshavardhan and his wife Lavanya and their Kachi daughter ఏం పేరు అమ్మని పేరు భవిక అండ్ వాళ్ళ పక్కింటి అమ్మాయి, వాళ్ళ ఎదురింటి అబ్బాయి, మా ఆయన అక్కడ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెస్మరైజింగ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పొచ్చు. ఈ స్టాచ్యూకి కాంపౌండ్ వాల్ లాగా ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. దానికి కొన్ని విండోస్ లాగా పెట్టారండి. ఏ విండోలో నుంచి చూసినా కంప్లీట్ స్టాచ్యూ కనిపించేలాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఓపెన్ అయ్యి 15th January 2023లో ఓపెన్ అయింది. ఇది ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు. ప్లస్ ఇది 112 feet ఉంది, లైక్ 112 feet స్టాచ్యూ ఉంది. ఇక్కడ 7:15కి లైట్ షో స్టార్ట్ అవుతుందండి. లైట్ షో ఖచ్చితంగా చూడాలి. వీడియో ఎండ్లో నేను లైట్ షో అనేది అప్లోడ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మనకు అంజీ సినిమాలో లాస్ట్ సీన్లో మనం ఒక శివలింగం పైన ఎలా అయితే గ్రాఫిక్స్ లాగా చూపిస్తారో అది రియల్గా ఉందండి. రియాలిటీ అది ఎంత బాగా అంటే అంత మెస్మరైజింగ్గా ఉంటుంది. మనం ఒక శివుణ్ణి డైరెక్ట్ దర్శనం చేసినట్లే ఉంటుందని చెప్పొచ్చు. నాకు ఎగ్జాక్ట్గా కౌంట్ తెలీదు ఎంతమంది వచ్చారనేది. మొత్తం ఇంత ట్రాఫిక్ ఉంది, ఓన్లీ బైక్సే, ప్లస్ థౌజండ్స్ ఆఫ్ కార్స్ పార్కింగ్ కూడా అయి ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీ టికెట్ అనేది ఏమి ఉండదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కోర్స్ మనం పార్కింగ్ ఫీజు అయితే ఉంటుంది, పర్ వెహికల్ 50 rupees పార్కింగ్ ఫీజు అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాము. లోపల ఫస్ట్ సర్పదర్శనం ఉందండి. ఈ ఎంట్రన్స్లో కానీ ఎక్కడైనా ఈ త్రిశూలాలు కాన్సెప్ట్ పెట్టారు. మనం చూడొచ్చు అక్కడ స్టాచ్యూ చుట్టూ కూడా త్రిశూలాలతోనే ఇట్లా కంచెలాగా ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్లో కానీ ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగుందండి. ఈ ఎంట్రన్స్లో ఫస్ట్ కొంచెం సేపు అయితే వీడియో అలో చేయలేదు. సర్పదర్శనంని వీడియో తీయడానికి అలో చేయరంట, ఎందుకైతే రీజన్ అయితే తెలియదు. ఇంకా లోపలికి వచ్చినాకైతే మొత్తం అందరూ ఇంకా కొంచెం లైటింగ్ ఉండగానే వచ్చాం కదా, కొంచెం ఫొటోస్ వీడియోస్ అవి ఇవి తీసుకున్నారు. 7 o'clockకి జ్యోతి దర్శనం ఉంటుందండి. ఆ జ్యోతి దర్శనం తర్వాత మనకి ఈ లైట్ షో అనేది ఉంటుంది. మనం ఇక్కడ నుంచి 4:30 అలా బయలుదేరితే 5:30, 6:30 కల్లా అక్కడికి రీచ్ అయిపోతాము. మనం కొన్ని లైటింగ్ ఉండగానే కొంచెం ఫొటోస్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఎర్లీగా బయలుదేరి ఫోటో సెక్షన్ అంతా కంప్లీట్ చేసుకునేపాటికి కొంచెం లైట్ ఫెయిల్ అయినాక జ్యోతి దర్శనం చేసుకొని లైట్ షో కూడా అటెండ్ అవ్వచ్చు. లైట్ షో అనేది మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అవ్వాలండి. మీరు ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ అలా వెళ్ళకండి దర్శనానికి. ఎప్పుడైనా ఈవినింగ్ ప్రిఫర్ చేస్తే ఈవినింగ్ 7:15 PMకి జ్యోతి దర్శనం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ టు గో దేర్ ఎగ్జాక్ట్లీ. మనం ఈషా ఫౌండేషన్ దగ్గర ఉన్నాము, వెరీ నియర్ టు దాట్. కింద లైట్ షోకి
7:15కి లైట్ షో స్టార్ట్ అవుతుంది. 7 o'clockకి కింద హారతి ఇస్తారంట. హారతి ఇచ్చిన తర్వాత పైకి అలో ఉండదంట. ఇంక అందరు ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్లో ఇప్పుడు అందరు ఎలా కూర్చున్నారో ఒకసారి చూపించి, అందరు సీటింగ్ ఏరియాలో వచ్చి అందరు కూర్చొని లైట్ షో చూస్తారనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లైన్లో వెళ్ళి ఆ టెంపుల్ లోపల దర్శనం చేసుకొని పైకి ఒకసారి ఫామ్ చేసుకొని వద్దాం. లెట్స్ గో. నార్మల్ డేస్లో మనకి లిమిట్ ఉండకపోవచ్చు, కానీ చాలా వస్తుంది. మొత్తం లైన్లో ఈ క్యూ లైన్లో వెళ్ళాలి మనం. క్యూ లైన్ అంతా క్లియర్ చేసుకోవాలి. వైషు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైషుకి థ్యాంక్స్ చెప్పొచ్చు. వైషు అన్నింటికి సపోర్ట్ చేస్తుంది బాగా. ఇప్పుడు కింద ఆ క్యూ లైన్లో వెళ్ళి లోపల జ్యోతి దర్శనం చేసుకోవాలి. అక్కడ 7 చాలా క్యూ ఉంది. మేము ఫస్ట్ అయితే పైకి స్టాచ్యూ ఉంది కదా, దాన్ని ఒకసారి పైకి వెళ్ళి ఒకసారి రౌండ్ వేసేసి మళ్ళీ కిందికి వచ్చి మేము అక్కడ ఓపెన్ ప్లేస్లో కూర్చొని లైట్ షో చూస్తాము. మేము కూడా ఇప్పుడు 6:15 అవుతుంది. 6:30కి క్లోజ్ అంట ఈ ఎంట్రన్స్ పైకి వెళ్ళడానికి. అందుకని మేము పైకి వెళ్తున్నాము. చూడండి, స్టాచ్యూ పైకి ఎంట్రన్స్ జ్యోతి దర్శనం తర్వాత ఉండదండి. మొత్తం లైట్స్ ఆఫ్ చేస్తారు. 7 o'clockకి జ్యోతి దర్శనం అయిపోయినాక 7:15కి లైట్స్ అంతా ఆఫ్ చేసేస్తారు. మనం జ్యోతి దర్శనం అవ్వకముందే పైకి వెళ్ళేసి వచ్చి మళ్ళీ జ్యోతి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకా అక్కడ ఓపెన్ ప్లేస్లో కూర్చొని లైట్ షో అనేది ఎంజాయ్ చేయొచ్చు. వైషుకి ఫోటోలు తీయాలని మన డాడీ చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నాడు. వైషు 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 లైట్ ఫెయిల్ అయింది అంటే ఇంకా మొత్తం చీకటి పడిపోయింది. చీకటి పడినాక ఓన్లీ ఆ శివుడి మీద మాత్రమే ఫోకస్ చేసి ఈ క్రౌడ్ మొత్తాన్ని సైలెంట్ చేసేలాగా వీళ్ళు ఒక లైట్ షో అనేది ప్లాన్ చేశారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ జ్యోతి దర్శనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని వచ్చి కూర్చున్నారు. మేమైతే ఇప్పుడే ఇంకా జ్యోతి దర్శనానికి అయితే వెళ్తున్నాము. లైన్లో నించొని వెళ్ళాలి జ్యోతి దర్శనానికి. మాత్రం పైకి మాత్రం నార్మల్గానే అలో చేస్తారు. ఈ జ్యోతి దర్శనానికి చిన్న రూట్ ఉంటుంది, అందుకని లైన్లో వెళ్ళాలి. ఇదేనండి ఆ జ్యోతి దర్శనం చేసుకునే ప్లేస్. అంటే ఏం లేదు, హారతి ఇస్తారు శివుడికి. మనం మొత్తం కూర్చున్నాం కదా ఇక్కడ. యోగా ఆదియోగి అంటేనే యోగా ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం కొంతసేపు మేమంతా. లైట్ షో స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ స్లోగన్ అనేది అందరి చేత చెప్పిస్తారండి. ఇది అయిపోగానే లైట్ షో స్టార్ట్ అవుతుంది.
upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. Magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded
ecstatic states, sad.